ప్రపంచవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న హింసను నిరసిస్తూ చైనా గృహ కార్మికులు అంతర్జాతీయ ప్రచారం చేపట్టారు. అతివలపై దాడులను ఖండిస్తూ హాంకాంగ్లో మాస్ డ్యాన్స్ నిర్వహించారు. న్యాయం కోసం కోట్లాది మంది పేరుతో చేపట్టిన ఈ డ్యాన్స్ ఈవెంట్కు విశేష స్పందన లభించింది. దాదాపు ప్రతి దేశంలోనూ స్త్రీలపై ఘోరాలు సంభవిస్తూనే ఉన్నాయి. దారుణాలను అరికట్టాలంటూ అంతర్జాతీయ సమితి విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఇటీవల చైనాలోనూ విదేశీ పని మనిషిపై క్రూర దాడి జరిగింది. వీటన్నింటినీ ఖండిస్తూ హాంకాంగ్లో పని మనుషులుగా పనిచేస్తున్న వారంతా డ్యాన్స్ ప్రోగ్రాంకు తరలివచ్చారు. తాము కార్మికులమని, బానిసలం కాదని గొంతెత్తారు. డ్యాన్స్లో పాల్గొన్న వారిలో ఫిలిప్పైన్స్, ఇండోనేషియా హెల్పర్స్ కూడా ఉన్నారు. And I think when you dance, especially when you dance collectively with like thousands of people around you, it really gives you a community, it gives you power, it gives you empowerment, and also makes you unafraid just to step out into the open and say, look, this has been done to me, and you want to reveal the truth, because actually the first step to justice is actually revealing the truth. అతివలపై హింసకు వ్యతిరేకంగా డొమెస్టిక్ హెల్ప్స్ చేపట్టిన డ్యాన్స్ ఈవెంట్ అందరినీ ఆలోచింపజేసేది. ఇక వీరి ఈవెంట్కు న్యాయం కోసం కోట్లాది మంది అనే క్యాప్షన్ కూడా బాధితుల్ని ఉద్దేశించే పెట్టారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం భూమి మీద ఉన్న 3 మహిళల్లో ఒకరు ఖచ్చితంగా ఏదో విధమైన హింసకు గురవుతున్నారు. కొందరు శారీరక హింసకు గురవుతుండగా మరికొందరు అత్యాచారాలకు బలవుతున్నారు. ఈ గణాంకాలు చూసైనా మానవతతో వ్యవహరించాలని, మహిళలను సాటి మనిషిగా గుర్తించాలని అంతా అంటున్నారు. We all is migrant workers, but we not slaver.